సిద్దిపేట కరీంనగర్ జిల్లాలో సన్న బియ్యం పథకాన్ని ప్రారంభించారు మంత్రి పొన్నం ప్రభాకర్. సన్న బియ్యాన్ని స్వయంగా తూకం వేసి మరీ ఆయనే లబ్ధిదారులకు పంపిణీ చేశారు. దేశంలోనే పేదలకు సన్న బియ్యం పంపిణీ చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమే అన్నారు పొన్నం. రాష్ట్ర వ్యాప్తంగా 2,91,000 రేషన్ కార్డుదారులకు సన్న బియ్యం అందిస్తున్నట్టుగా చెప్పారు. ఇక గ్యాస్ సబ్సిడీపై కొన్ని ఇబ్బందులున్నాయని, త్వరలోనే దాన్ని కూడా పరిష్కరిస్తామని చెప్పారు పొన్నం ప్రభాకర్. దేశంలోనే మొట్టమొదటిసారి ప్రజలు రోజు ఉపయోగించేటువంటి సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం మొన్న ఉగాది రోజు ముఖ్యమంత్రి గారు నల్గొండ జిల్లాలో ప్రారంభోత్సవం చేశారు. ఇందులో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని చౌక ధరల దుకాణాలలో 17,263 చౌక ధరల దుకాణాల ద్వారా 2,91,000 చిల్లర రేషన్ కార్డులకు సన్న బియ్యం ఇచ్చే కార్యక్రమాన్ని ఈరోజు మీ అందరి చప్పట్ల ద్వారా ప్రారంభోత్సవం చేసుకుంటామనే సందర్భంగా మనం చేస్తా ఉన్నా. ప్రజలు 500కి సిలిండర్ ఇవ్వాలంటే కేంద్ర ప్రభుత్వం సరైన విధంగా ఒప్పుకోలే. గ్యాస్ కు సంబంధించిన దాన్ని కూడా ఎప్పటికప్పుడు స్ట్రీమ్ లైన్ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నాం.